బీసీ రిజర్వేషన్ల సాధనకు మద్దతుగా ఈ నెల 18న బీసీ జేఏసీ చేపట్టబోయే బీసీ బంద్లో పాల్గొంటామని బీఆర్ఎస్ పార్టీకి చెందిన బీసీ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ నుంచే వెళ్లి బీసీ బంద్లో పాల్గొంటామని వారు తెలిపారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ డ్రామా చేయడానికి చూసిందని, కానీ ఆ డ్రామా వర్కౌట్ కాలేదని వారు దుయ్యబట్టారు. కులగణన సరిగా జరగలేదని, కులగణన సర్వే పత్రంపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటో పెట్టడం తప్పని వారు ఆక్షేపించారు. 42% రిజర్వేషన్ ఇచ్చాకే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. చట్టపరంగా షెడ్యూల్ 9 ప్రకారం ఎన్నికలకు పోవాలని, ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల సాధనకు మద్దతుగా ఈ నెల 18న బీసీ జేఏసీ చేపట్టబోయే బీసీ బంద్లో పాల్గొంటామని బీఆర్ఎస్ పార్టీకి చెందిన బీసీ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ నుంచే వెళ్లి బీసీ బంద్లో పాల్గొంటామని వారు తెలిపారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ డ్రామా చేయడానికి చూసిందని, కానీ ఆ డ్రామా వర్కౌట్ కాలేదని వారు దుయ్యబట్టారు. కులగణన సరిగా జరగలేదని, కులగణన సర్వే పత్రంపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటో పెట్టడం తప్పని వారు ఆక్షేపించారు. 42% రిజర్వేషన్ ఇచ్చాకే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. చట్టపరంగా షెడ్యూల్ 9 ప్రకారం ఎన్నికలకు పోవాలని, ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.